మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ప్రజల్ని? అసలు అధికారమే రాదు వాళ్ళకి. మీరు అట్లాంటి పిచ్చికళ్ళు కలమాకండి, ఆ ప్రశ్న వేయమాకండి మళ్ళీ. ఇటువంటి దొంగల్ని, ఇట్లా మాట్లాడే వాళ్ళని, ఇలా బూతులు మాట్లాడే వాళ్ళని, మేము వస్తే మిమ్మల్ని నరికేస్తాం అనే వాళ్ళని ప్రజలు ఓట్లేస్తారా? మళ్ళీ గెలిపిస్తారా? ఇటువంటి దుర్మార్గుల్ని, ఇటువంటి రౌడీల్ని, ఇటువంటి గూండాల్ని, ఇటువంటి లుచ్చాల్ని, ఇటువంటి దరిద్రుల్ని, ఇటువంటి నీచుల్ని మళ్ళీ గెలిపిస్తారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమైనా అమాయకులు? ఏదైతే అంబటి రాంబాబుని ఇంటికి పరామర్శించకి వెళ్ళినా, జోగి రమేష్ని పరామర్శించినప్పుడు జనం కూడా బేపత్సంగా వచ్చారు. జనంలో జగన్ క్రేజ్ మామూలుగా లేదు, బేపత్సం వేరే లెవెల్లో ఉందంటున్నారు. మరి ఏది మరి బిర్యానీ ప్యాకెట్లు ఏం చేస్తారు? వాళ్ళ బిర్యానీ ప్యాకెట్లు వాళ్ళకి ఒక అలవాటు చేశారు వీళ్ళు. అసలు ఈ రాజకీయ వ్యవస్థని, ఈ రాజకీయ రంగాన్నే మరి రూపురేఖలు మార్చేశారు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో గంజాయిని విస్తృతంగా వాళ్ళ 5 ఏళ్ల హయాంలో గంజాయిని పాడి పరిశ్రమలాగా అభివృద్ధి చేశారు. గంజాయిని విచ్చలవిడిగా జాకెట్ల రూపంలో కూడా స్కూల్ పిల్లలు కూడా తినగలిగే విధంగా కూడా అవి లభ్యమయ్యేటట్టు అవి విరివిగా మరి పోలీసు దాడులేమి లేకుండా చేసి గంజాయిని రాష్ట్రం అంతా కూడా విస్తరింపజేశారు. దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు, ఈ సారాయికి అలవాటు పడినటువంటి వాళ్ళు, మరి తేరగా వచ్చే డబ్బులు కాసిపడేవాళ్ళు ఏమండి 1000 రూపాయలు ఇస్తున్నారండి. 1000 రూపాయలు ఇస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు, మరి గంజాయి ప్యాకెట్ ఇస్తున్నారు, సారా సీసాలు ఇస్తున్నారు. మరి వాటికి ఆశపడి వస్తారు. అందులో కూడా మా పార్టీ వాళ్ళు కొంతమంది, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు, జనసేన వాళ్ళు కూడా ఉంటారు. ఆ పూటకి అయ్యే డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు రేపొద్దున ఓటేయడానికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా. ఆ పూటకి అవసరానికి డబ్బులు వస్తాయని వచ్చేవాళ్ళే తప్ప అతని మీద ప్రేమతోటి కానీ, అతన్ని గెలిపించడం కోసం కానీ కాదు. ఈ యువతని నాశనం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ డబ్బు ఆశ చూపించి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయంలోకి వచ్చిన తర్వాత యువత నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన, ఇంకో మాట చెప్పలే నేను, అసలు వాళ్ళ 25 ఏళ్ళకి పెళ్లి చేసినా నాకు తెలిసి భార్య దగ్గర సంసారం చేయలేడు. ఎందుకని? ఇక ఇవన్నీ అలవాట్లు ఇట్లా చేసేసారు కదా. గంజాయి, సారాయి చేస్తే ఇంకేముంది, శరీరంలో సత్వత పోయింది కదా, నిర్వీర్యం అయిపోయింది కదా. అది పెళ్లి చేసిన శోభను కూడా చేయలేని పరిస్థితిలో తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నీచుడిని, ఇటువంటి దుర్మార్గుడిని, ఇటువంటి కసాయిగాడిని ఈ ప్రజలు ఇప్పుడు నమ్మరు. అతనికి ఓట్లు వేయటం జరగదు. అతను ఈసారి ఇంటికి వెళ్ళిపోవటమే. 2029 దాకా, 29లో అతనికి 47 సీట్లు వస్తాయి. ఆ 47 సీట్లు అంటే 4, 7, 11. ఈ 47 పోతే 128 కూటమి ప్రభుత్వానికి వస్తాయి. అవి కూడా 11. అనాలోచితంగా ఆ రోజు చెప్పినా మీరు లెక్కేసుకోండి. 47, 4, 7, 11, 128 కూడా 3 అంకెలు కలిపితే 11. వాళ్ళకి 11, వీళ్ళకి 11. ఈ 11 వచ్చిన వాడేమో పార్టీ చీలిపోతే అధికారం కోల్పోతాడు, జైలుకి వెళ్తాడు. ఈ 11 వచ్చిన వాళ్ళేమో 128 సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని వెళ్తారు, ప్రజలకి సంక్షేమాలు ఇస్తారు, ప్రజల యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీసుకెళ్తారు. మరి భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు లాగా పరుగులు పెట్టించగలిగినటువంటి లోకేష్ బాబే నెక్స్ట్ ముఖ్యమంత్రి మనకు.